విచారణకు పోతున్న కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్పై ప్రభుత్వపు బేర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లుచ్చా వ్యవహారాలు చేసి జైలుకు పోబోతూ కూడా అదే అహంకారం ప్రదర్శిస్తున్నాడని వాపోయారు. తెలంగాణ ప్రతిష్టను పెంచానని ఇంకా పొంకనాలు కోడుతున్నారన్నారు. లిక్కర్ స్కామ్లో మీ చెల్లెలు జైలుకు పోయి తెలంగాణ పరువు దేశంలో తీసేస్తే ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతికి పాల్పడి తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయంగా తీసేశావని మండిపడ్డారు. అధికారం పోయిందనే అక్కస్తోటి లుచ్చ పనులు చేసి మిగతా వాళ్ళను అనవసరంగా మీకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నోరు జారే విధంగా మాట్లాడుతున్నాడు. ఇలా నువ్వు మీ కుటుంబం లుచ్చ పనులు చేసి తెలంగాణ పరువును తీసినటువంటి మీరు మాట్లాడడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఒక రకంగా మీ చెల్లె తెలంగాణ పరువును తాకట్టు పెట్టి జైలుకి వెళ్లిందే కాక ఇలా ఈ ఫార్ములా కేసులో 55 కోట్లు విదేశీ కంపెనీలు కట్టుబెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా లుచ్చా పనులు చేసింది నువ్వు. అనవసరంగా వేరే వాళ్ళ పేరు మీద నోరు జారడం నీకు సిగ్గుచేటు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. ఒక నీచపు నికృష్ట పనులు చేసి తెలంగాణ పరువును తెలంగాణలో భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా పరువు తీసే విధంగా వ్యవహరించిన నీకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించి మీరు చేసినటువంటి అప్పులను మీరు చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ప్రజాపాలన అందిస్తూ ఇలా ప్రజలను మందుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద కేటీఆర్ అజిత వ్యాఖ్యలు చేస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, లుచ్చ పనులు చేసింది మీరు ఇలా తెలంగాణ పరువును భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఇలా తెలంగాణ పరువును తీసింది మీరు కాబట్టి